ఇప్పుడు చూడబోతున్నాం మిగిలిన అన్నంతో బోండాలు. ముందుగా మిగిలిన అన్నంని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ మిక్సీ పట్టుకున్న అందులోకి మైదా పిండిని యాడ్ చేసుకొని కొంచెం వంట సోడాని యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. బాగా మిక్స్ అవ్వాలి, ఉంటలుగా ఉండకూడదు. నెక్స్ట్ అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పచ్చిమిర్చి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పెనంలో ఆయిల్ పెట్టుకొని బాగా ఆయిల్ని హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఇలా పిండిని వేసుకొని చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిందని తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కదాన్నిగా వేసేసి బాగా కాల్చి తీసేసుకోండి. అంతేనండి, మిగిలిన అన్నంతో బోండాలు రెడీ.